నమస్కారం అండి. జనరల్‌గా మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ విషయానికొస్తే ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో చాలామంది విశ్వాన్ని అడిగితే మనీ వస్తుంది. లేకపోతే విశ్వాన్ని అడిగితే మనం ఏది అంటే అది జరుగుతుంది. ఏది కోరుకుంటే అది కోరిక తీరుతుందని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది దీన్ని అపోజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే హౌ ఇట్స్ పాసిబుల్ అనేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సిన వస్తువు మన దగ్గర రావాలన్నా, ఆ వస్తువు ఇచ్చే వ్యక్తి అయినా, లేదా ఇచ్చేటువంటి పరిస్థితులైనా, తీసుకునే మనం అయినా, ఇవన్నీ కూడా అండర్ వన్ ఆరా, లేకపోతే అంటే ఇవన్నీ కూడా ఒక దాని కింద ఉంటాయి. ఇవన్నీ కూడా అందులో ఒక అంతర్భాగాలు. అదే యూనివర్స్. వాస్తవానికి యూనివర్స్ అంటే మనం చూసేటువంటి చుట్టుపక్కల ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ యూనివర్స్. అంటే మనకు కనిపించేటువంటి నక్షత్రాలు, గ్రహాలు, చెట్లు, చేమలు, కుక్కలు, పిల్లు ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్. బట్ ఇంటర్నల్గా మాత్రం ఇవన్నీ అందులో అంతర్భాగాలు. ఈ అంతర్భాగం అవ్వటం వల్ల ఇది ఎప్పుడైతే దానికి కనెక్టెడ్గా ఉండి మన అబ్స్టికల్స్ క్లియర్ అవుతాయో ఆ లైనింగ్లోనే ఆటోమేటిక్గా మనకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.